గర్భధారణ సమయంలో చూసుకుంటే మేడం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బిడ్డ పైన కానీ తల్లి పైన కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బీపీ షుగర్ రావడం అంటే ఈ బీపీ షుగర్ కూడా మనం ఇప్పుడు చెప్పినట్టు ప్రీ ఎగ్జిస్టింగ్ గా ఉండడం అంటే ప్రెగ్నెన్సీ రాకముందే ఉండడం, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఉండడం రెండు చాలా డిఫరెంట్ ఎంటిటీస్. ఓకే. ప్రెగ్నెన్సీ రాకముందే వాళ్ళకి బీపీ షుగర్ అంటే వాళ్ళ బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు బేబీకి బర్త్ డిఫెక్ట్స్ ఉండడం కానీ, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. బర్త్ డిఫెక్ట్స్ ఉండడం కానీ, జన్యు లోపల ఇబ్బందులు ఉండడం కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి ఆల్రెడీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే బీపీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగినప్పుడు బేబీకి రక్త ప్రసరణ అనేది కరెక్ట్ గా జరగదు, మాయ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు వాళ్ళని. అలా డెవలప్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి రక్తం సరిగ్గా వెళ్ళదు బేబీస్ కి. సో వాళ్ళలో గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే ఒక స్టేజ్ లో గ్రోత్ ఆగిపోతుంది బేబీస్ ది. వాళ్ళకి చిన్న బేబీస్ పుట్టడం కానీ, దాని తర్వాత వాళ్ళకి ఇబ్బందులు పడడం కానీ. అండ్ మదర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హై బీపీస్ ఉండడం వల్ల వేరే బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కానీ, హై బీపీస్ అవ్వడం షూటప్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫిట్స్ రావడం కానీ, బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం కానీ ఇట్లాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి. సో వీళ్ళని హై రిస్క్ కేటగిరీలోకి మేము మార్చేస్తూ ఉంటాం. వీళ్ళందరికీ క్లోజ్ మానిటరింగ్ బేబీ సైడ్ నుంచి అండ్ మదర్ సైడ్ నుంచి అవ్వడం, వాళ్ళని చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన టీం అవసరం పడుతుంది. నాట్ ఓన్లీ గైనకాలజిస్ట్, వేరే స్పెషాలిటీ టీమ్స్ కూడా. ఇప్పుడు మనకు డయాబెటీస్ ఉన్నందుకు ఎండోక్రైనాలజిస్ట్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వాళ్ళకు ముందుగా హార్ట్ డిసీజెస్ కానీ, రీనల్ డిసీజెస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్నవాడు వేరే వేరే స్పెషాలిటీ డాక్టర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి మేమందరం ఒక టీమ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక మదర్ అండ్ బేబీ అవుట్కమ్ ని మనం మంచిగా తీసుకురావడానికి.